సైక్ సిద్ధార్థ్ సినిమా నిజంగా చెప్తున్నా చాలా అండర్ రేటెడ్ ఫిలిమ్స్లో రీసెంట్ టైం రిలీజ్ అయిన అండర్ రేటెడ్ ఫిలిమ్స్లో సైక్ సిద్ధార్థ్ కూడా ఒకటి అనిపిస్తుంది. ఎందుకంటే నేను చూసిన సినిమా నిజంగా చాలా బాగుంది సినిమా. అసలు ఎందుకు ఫెయిల్ అయింది ఏందో నాకు అర్థం కాలేదు. కానీ మెయిన్ ప్లాట్ ఏంటంటే సినిమాది లైఫ్లో ఒక అమ్మాయి వల్ల డిస్ట్రాయ్ అయిపోయిన ఒక అబ్బాయి, అతను ఇక అంటే అతను అమ్మాయితో కలిసి పెడదామనుకున్న బిజినెస్లో అతను మోసపోయి రూమ్ రెంట్ కట్టని ఏమీ కట్టని అంటే మొత్తం తాగుతూ ఆ రూమ్లోనే ఉండిపోయే ఒక వ్యక్తి అతని లైఫ్లోకి ఇంకో వేరే అమ్మాయి అంటే తన భర్తతో ప్రాబ్లమ్స్ ఉండి ఆ అమ్మాయి ఇతని ఏమంటారు పక్కా రూమ్ అమ్మాయి లాగా వస్తుంది అనమాట. సో ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఇతని లైఫ్ ఎట్లా చేంజ్ అయింది అండ్ వాళ్ళిద్దరు ఎట్లా కలవకుండా అంటే వీళ్ళ ఎండింగ్ అనేది చాలా సర్ప్రైజింగ్ ఎండింగ్ అనమాట. సో అట్లా వీళ్ళు ఎండింగ్లో విడిపోవడానికి ఏంటిది రీజన్ అనేది ఈ ఫిలిం అనమాట. త్రూ అవుట్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చాలా ఫన్గా అంటే ఇన్ఫ్యాక్ట్ సైక్ సిద్ధార్థ్ అనే నేమ్ దీనికి కరెక్ట్గా పెట్టిరని అనిపిస్తుంది. ఒక చిన్న సైకో దానిలాగా అనిపిస్తుంది. బట్ ఎక్కడ కూడా మీకు ఏమంటారు ఒక పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ ఇదంతా మిస్ అవ్వకుండా స్టోరీ డ్రైవ్ అనేది వెళ్తూనే ఉంటుంది, కరెక్ట్గా వెళ్తుంటుంది ఇన్ఫ్యాక్ట్. అండ్ మ్యూజిక్ని కూడా చాలా బ్యూటిఫుల్గా యూజ్ చేసారు. ఏదో సినిమాలో పాటలు వచ్చి డ్యాన్స్ చేయడం ఇట్లా కాకుండా ఒక సిచ్యువేషనల్ బేస్డ్ సాంగ్స్ యూజ్ చేయడం జరిగింది ఈ సినిమాలో. అండ్ దాంతోపాటు చాలా కామెడీ చాలా యూనిక్గా ఉంది అండ్ ఎట్ ది సేమ్ టైం చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ చాలా తక్కువ లొకేషన్లో షూట్ చేసిర్రు. బట్ ఎక్కడ కూడా మీకు అరే ఇది ఒక ఫీలింగ్ మిస్ అవుతుందన్న ఇంటెన్షన్ కనిపించదు, అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ సిద్ధార్థ్ అతను చేసిన యాక్టింగ్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్. అండ్ అంతవరకు మనం ఒక సిద్ధార్థ్ని చూస్తాం, బస్ ఈ సినిమాలో మాత్రం అతని క్యారెక్టర్ని చూస్తాం మనం, అంత బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ఆ హీరోయిన్ అసలు ఫెంటాస్టిక్ అసలు గ్రేట్ పర్ఫార్మెన్సెస్. ఇన్ఫ్యాక్ట్ ఆ రోల్లో ఆమె జీవించేసిందని చెప్పవచ్చు. అండ్ ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి స్టోరీ ఉంటుంది, మన సిద్ధార్థ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి స్టోరీ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య స్టోరీ నుంచి ఈ సైక్ సిద్ధార్థ్ అనేది చాలా బాగా పోర్ట్రే చేసిరు. ఇన్ఫ్యాక్ట్ డైరెక్టర్ అయితే చాలా బాగా ఎక్సలెంట్గా తీసిండు, దాంట్లో నో డౌట్. అండ్ దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం ఒక 2-3 ప్లేసెస్లోనే జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది మనకి. బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకో చాలామంది దీన్ని అసలు ఎవరు చూడలేకపోయారు. ఇన్ఫ్యాక్ట్ నేనే అవాయిడ్ చేసిన, ఎందుకు అవాయిడ్ చేసినా నాకు తెలియదు. బట్ సమ్హౌ ఓటీటీలో చూసినప్పుడు అయితే వర్త్ వాచింగ్, అస్సలు మిస్ అవ్వకండి. మీరు త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తారు. అసలు ఎక్కడ కూడా మీకు అసలు ఇంత ల్యాగ్ ఉన్నట్టు ఫీలింగ్ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని కామెడీ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. కొన్ని సీన్స్ అయితే అసలు మీ మైండ్లో నుంచి పోవు, అట్లా ఉంటుంది. అండ్ సాంగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఎక్సలెంట్ అసలు ఎక్స్ట్రాడినరీ. డోంట్ మిస్ దిస్. ఆహాలో అవైలబుల్ ఉంది, అఫ్కోర్స్ మీకు తెలిసిన ఇంకా వేరే సైట్స్లో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ డూ వాచ్ ఇట్, యూ విల్ లవ్ ఇట్. దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.